స్వాగతం టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ క్లోవర్. మీ అందరికీ తెలిసిందే ప్రీవియస్ చాప్టర్లో మదర్ వర్సెస్ చిల్డ్రన్ ఫైట్ అయితే జరిగింది. సో ఈ వీడియోలో కూడా ఆ ఫైటే కంటిన్యూ అవ్వబోతుంది. ఈ వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది. మీరు ఎండ్ వరకు చూడడం మర్చిపోమాకండి. సో ఇంకేం నచ్చుకున్న వీడియో కానీ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో ఇంకేం నచ్చకుండా లెట్స్ వీడియో. సో ప్రీవియస్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ చాప్టర్ కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మన నోయల్ కి చెప్తాడు, ప్లీజ్ డోంట్ హోల్డ్ బ్యాక్. నాకు తెలుసు నీ దగ్గర ఒక ఎక్స్ట్రాడనరీ మ్యాజిక్ పవర్ అయితే ఉంది, కానీ నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఎవరైనా దాని నుంచి ఏదైనా నష్టపోతారని చెప్పి నువ్వు అన్కాన్షియస్లీ నీ పవర్స్ ని నువ్వు హోల్డ్ బ్యాక్ చేస్తున్నావు. కానీ ఇప్పుడు దాని అవసరం లేదు. నువ్వు ఇప్పుడు నీ పవర్స్ ని హోల్డ్ బ్యాక్ చేయక్కల్లా. నువ్వు నీ యొక్క మ్యాజిక్ ని ఇంకా లివాథియన్ యొక్క ఫుల్ పొటెన్షియల్ ని ఉపయోగించి ఒక పెద్ద స్పెల్ ని క్రియేట్ చేయాలి నోయల్ అని చెప్పి తను అంటాడు. ఇంకా రెండో వైపు మనం నోబ్రాని కూడా చూసుకోవచ్చు. తను తన స్పెల్స్ ని ఉపయోగించి ఐసెల్ ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉండిద్ది, కానీ మన ఐసెల్ నోబ్రా యొక్క స్పెల్స్ ని కోసేస్తూ ఉండిద్ది. దాంతో మన నోయల్ కి చెప్తాడు, నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు ఆ అటాక్ ని చేయగలవు, అండ్ యాజ్ ఎ బిగ్ బ్రదర్ నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తా, ఇది నా డ్యూటీ అని చెప్పి మెల్కురీ మ్యాజిక్ సిల్వర్ గార్డియన్ అనే స్పెల్ ని ఉపయోగిస్తాడు. ఈ స్పెల్ తో ఏమైందంటే మనోడి డిఫెన్స్ పెరిగిపోయింది. మీరు ఈ పెనలో కూడా చూసుకోవచ్చు, మనోడి బాడీ మొత్తం సిల్వర్ తో కోట్ అయిపోయింది. ఇక్కడ మన ఐసెల్ నోజల్ మీద అటాక్ చేసిన తర్వాత కూడా మన నోజల్ కి ఏమవ్వలేదు. ఇంకా మన నోజల్ వెంటనే ఐసెల్ ని పట్టుకొని తన సిబ్లింగ్స్ కి గట్టిగా వచ్చి చెప్తాడు, నేను మీ అందరికి కొంచెం టైం ప్రొవైడ్ చేస్తా, ఈ టైంలో మీరందరూ ఏం చేయాలో మీకు తెలుసు, తొందరగా అది చేయండి అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన వెంటనే మన నోబ్రా అండ్ సాలిడ్ వీళ్ళిద్దరూ మన నోయల్ కి సపోర్ట్ చేస్తారనమాట. అంటే మన నోయల్ కి తన మ్యాజిక్ ఫుల్లీ కంట్రోల్ చేయడం ఇప్పటికీ రాదు, అందుకనే వీళ్ళిద్దరూ తనకి కొంచెం సపోర్ట్ ఇద్దామని చెప్పి మన నోయల్ కి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇది చూసి మన నోయల్ కూడా సరే అయితే నా పవర్స్ మొత్తాన్ని నేను ఇప్పుడు యూజ్ చేయబోతున్నానని చెప్పి ఒక పెద్ద స్పెల్ ని క్రియేట్ చేయడానికి వెళ్ళిద్ది. ఇప్పుడు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే మన నోయల్ తన మ్యాజిక్ పవర్ మొత్తాన్ని బయటికి తెస్తుంటే ఎంకల్ నుంచి వీళ్ళిద్దరు తనకి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి ఐసెల్ అండ్ నోజల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన ఐసెల్ చెప్పిద్ది, నోజల్ నువ్వు చేసిన ఆ సిల్వర్ గార్డియన్ అటాక్ నీకే ఎక్కువ ప్రమాదం, ఈ అటాక్ చేసినప్పుడు నీకే ఎక్కువ డ్యామేజ్ తగిలిద్దని చెప్పి గ్యాప్ లేకుండా తను మన నోజల్ ని కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. రెండో వైపు మన నోయల్ తను చెప్పినట్టే ఒక పెద్ద అటాక్ ని తను క్రియేట్ చేయడానికి వెళ్ళిద్ది. లిటరలీ తన మ్యాజిక్ ని హ్యాండిల్ చేస్తానన్న వీళ్ళిద్దరికే అక్కడ తడిచిపోతుంది అనమాట. మీరు వీళ్ళ ఫేసెస్ కూడా చూసుకోవచ్చు, లిటరలీ వీళ్ళకే బ్లడ్ కారిపోతుంది. మన నోజల్ యొక్క పవర్స్ అంతలా పెరిగిపోయాయి. బట్ స్టిల్ ఇక్కడ మన నోయల్ చెప్పేది, ఇట్స్ నాట్ ఎనఫ్, ఈ పవర్ సరిపోదు, నేను ఇంకా పవర్ ని బయటికి తీయాలని చెప్పి తను ఇంకా మ్యాజిక్ ని బయటికి తీస్తూ ఉండిద్ది. ఇంకా తను గమనించింది కూడా పక్కన తన కజిన్స్ కి తడిచిపోతుంది. ఒకవేళ మన నోయల్ తన లోపల ఉన్న ఇంకొంచెం మ్యాజిక్ ని బయటికి తీసుకొచ్చిందా వీళ్ళిద్దరూ ఇక్కడే చనిపోయేటట్టున్నారు. ఆఖరికి ఇది చూసి మన నోయల్ కూడా కంగారు పడేది, కానీ వీళ్ళిద్దరూ చెప్తారు, నోయల్ డోంట్ వరీ అబౌట్ us, ఇప్పుడు మేము అనుభవిస్తున్న ఈ టార్చర్ ఇట్ ఈస్ నథింగ్ కంపేర్డ్ టు యూ. నిజం చెప్పాలంటే మేము దీనికన్నా ఎక్కువ టార్చర్ నీకు పెట్టాం, అందుకనే మాకు ఇలా జరగాల్సిందే, మా గురించి ఇలా వరీ ఓమాక అని చెప్పి వీళ్ళిద్దరూ అంటారు. అండ్ రెండో వైపు మన ఐజల్ నోజల్ ని పిచ్చి పిచ్చిగా కొట్టేస్తూ ఉండిద్ది. ఇక్కడ మన నోజల్ చెప్తాడు, అండ్ దిస్ ఈజ్ మై అటాన్మెంట్, నేను చేసిన ఆ తప్పులకి ఇదే నా శిక్ష, దీనివల్ల మా సిబ్లింగ్స్ యొక్క బాండ్ గట్టిపడిద్దంటే ఐ అలౌ ఇట్ అని చెప్పి తను డబ్బులు తింటూ ఉంటాడు. అండ్ సేమ్ రెండో పక్క మనం నోయల్ ని కూడా చూసుకోవచ్చు, తన పవర్స్ ని ఇంకా చార్జ్ చేస్తూనే ఉంది. ఇంకెంకాలు చూసుకుంటే తన రెండు సిబ్లింగ్స్ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నమాట. ఇక్కడ మన నోబ్రా చెప్పిద్ది, ఐ లవ్ మై మదర్, తను చాలా డాషింగ్ అండ్ స్ట్రాంగ్ గా ఉండేది, నేను తన్ని చాలా అడ్మైర్ చేశా, కానీ మా ముగ్గురికి కూడా మా అమ్మ యొక్క పోలికలు రాలేదు, అవి నీకే వచ్చాయి నోయల్, అందుకని నేను నిన్ను ఎప్పటి నుంచో హేట్ చేసేదాన్ని, ఇట్ ఈస్ ద రీజన్ వై ఐ హేట్ యూ అని చెప్పి తను అనిద్ది. ఇంకా రెండో వైపు మన సాలిడ్ కూడా చెప్తాడు అనమాట. తనేమంటాడంటే మన నోయల్ ఒక చైల్డ్ గా ఉన్నప్పుడే తను నోయల్ యొక్క మ్యాజిక్ ని విట్నెస్ చేశాడు, అండ్ ఇట్ ఈస్ టోటల్లీ బ్యాడ్ యాస్. నిజానికి సేమ్ అలాంటి వాటర్ మ్యాజికే మన సాలిడ్ దగ్గర కూడా ఉంది, కానీ తనకన్నా ఎక్కువ పవర్ఫుల్ మన నోయల్ యొక్క మ్యాజిక్ అనమాట. అసలు అది ఎలా పాసిబుల్ అయింది, నేను తన అన్న, సో నా మ్యాజిక్ కదా పవర్ఫుల్ గా ఉండాలని చెప్పి సో మనోడికి అప్పటి నుంచి జెలిసి పుట్టింది. కానీ ఎప్పుడైతే మన సాలిడ్ కి నోయల్ తన పవర్స్ ని కంట్రోల్ చేయలేదు అని తెలిసిందా, అప్పటి నుంచి మనోడు నోయల్ ని సతాయించడం స్టార్ట్ చేసిండు. అంటే మన నోయల్ ఎప్పుడు సాలిడ్ కిందే ఉండాలి, తన ప్రతి మాట వినాలని చెప్పి మనోడు అలా చేసిండు. సింపుల్ గా చెప్పాలంటే మన నోయల్ చిన్నప్పటి నుంచి చాలా పవర్ఫుల్, కానీ తన పవర్స్ ని కంట్రోల్ చేయడం తనకి తెలియదు, అందుకనే వీళ్ళ సిబ్లింగ్స్ తన్ని ఏడిపించారు, అందుకనే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి తనకి సారీ చెప్తారు. ఆ మాట విని మన నోయల్ కూడా వాళ్ళ యొక్క సారీని యాక్సెప్ట్ చేసిద్ది. ఇంకా రెండో వైపు మన ఐసెల్ యొక్క స్వార్డ్ మన నోజల్ లాక్కొని మన ఐసెల్ ని నోయల్ వైపుకి ఇసిరేస్తాడు
చేస్తాడనమాట. ఇక్కడ మన నోయల్ వెంటనే ఆ అటాక్ ని రిలీజ్ చేసేసిద్ది. అది చూసి ముందున్న ఐజల్ వెంటనే ఒక ఈగల్ ని సమ్మన్ చేసిద్ది. కానీ నోయల్ యొక్క అటాక్ ఆ ఈగల్ లోపల నుంచి వెళ్ళి మన ఐజల్ కి తగిలిద్ది. మీరు ఈ పనిలో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మన ఐజల్ చెప్పిద్ది, ఇట్ ఈస్ సో షేమ్ఫుల్ బట్ స్టిల్ నేను నా పిల్లల్ని చూసే ఆ అవకాశం ఇంకోసారి దక్కింది. నా పిల్లలు చాలా పెద్దగా అండ్ చాలా స్ట్రాంగ్ గా మారారు. యాజ్ ఏ మదర్ ఐఎమ్ సాటిస్ఫైడ్ అని చెప్పి తను అనిద్ది. మీరు ఈ పెనలో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు తను మెల్లిమెల్లిగా డిసపియర్ అయిపోతుంది. ఇంకా తను లాస్ట్ లో చెప్పిద్ది, నౌ ఇట్స్ క్లియర్. కొంచెం టైం పట్టినా సరే ఇప్పుడు మీ సిబ్లింగ్స్ అందరూ ఒక చోటికి చేరారు. యూ గైస్ ఆర్ ఏ రియల్ ఫ్యామిలీ నౌ అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన మోర్గన్, నాష్, ఇచికా ఇంకా కెప్టెన్ యామీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. మీ అందరికి తెలిసిందే, మన మోర్గన్ కెప్టెన్ యామీని 2 స్లాష్లు వేసి కొట్టాడు. దాంతో మన కెప్టెన్ యామీ పడిపోతుంటే ఇక్కడ మన ఇచికా కెప్టెన్ యామీని కాపాడడానికి వెళ్తూ ఉండిద్ది. కానీ రెండో వైపు మన మోర్గన్ నాష్ ని చూసి చెప్తాడు, నువ్వు వచ్చేసావా తమ్ముడు, నేను నీకోసమే వెయిట్ చేస్తున్నానని చెప్పి తను అంటాడు. ఇంకెంకాల నుంచి మన లూషియస్ ఒక క్లోన్ వచ్చి చెప్తాడు, మనం వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆస్తి ఒక యాంటీ మ్యాజిక్ ఉంది అని చెప్పి తను అంటాడు. అసలు వాళ్ళిద్దరిని ఒకేసారి చూసిన వెంటనే మన నాష్ మానా జోన్ డార్క్ ప్రిజన్ హంటింగ్ గ్రౌండ్ అటాక్ ని ఉపయోగిస్తాడు. మనం ఈ ప్యానెల్ లో కింద కూడా చూసుకోవచ్చు. మన నాష్ ఆ అటాక్ ని ఉపయోగించి ఆ హ్యాండ్స్ తో మన కెప్టెన్ యామీని కింద పెట్టాడు. ఇంకా మన కెప్టెన్ యామీ దగ్గర ఇచ్చిగా కూడా వెళ్తూ ఉండిద్ది. అది చూసి మన కెప్టెన్ యామీ అనుకుంటాడు, ప్రెజెంట్ నా సిచ్యువేషన్ మరి ఇంత దారుణంగా ఉందా, నేను నా సిస్టర్ ని హెలోసినేట్ చేస్తున్నా, మేబీ తను నిజంగా వచ్చిందేమో, నేను తన కీని సెన్స్ చేయగలుగుతున్నానని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. అండ్ మన ఇచ్చిగా కూడా వెంటనే వచ్చి కెప్టెన్ యామీని పట్టుకునిద్ది. ఇంక తను చెప్పిద్ది, బెదర్ స్నాప్ అవుట్, వెంటనే లెగు లెగు అని చెప్పి తను అనేది. అది చూసి మన కెప్టెన్ యామీ చెప్తాడు, ఏంటి ఇచ్చికా, నువ్వు ఈ క్లోవర్ కింగ్డమ్ లో ఏం చేస్తున్నావు అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు ఇచ్చికా చెప్పిద్ది, నేను ఆస్తా బ్లాక్ బుల్స్ యొక్క మ్యాజిక్ ని ఉపయోగించి ల్యాండ్ ఆఫ్ సన్ నుంచి ఇక్కడికి వచ్చామని చెప్పి తను అనేది. ఆ మాట వినిన వెంటనే మన కెప్టెన్ యామీ చెప్తాడు, ఏంటి ఆ పిల్లోడు ఇంకా బ్రతికే ఉన్నాడా, నిజానికి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయాల, బట్ ఆ ఈడియట్స్ మంచి పనే చేశారు అని చెప్పి ఇక్కడ తను అంటాడు. కానీ మన ఇచ్చికా చెప్పిద్ది, బ్రదర్ నన్ను క్షమించు, మన క్లాన్ ని చంపింది అది నేను, కానీ నేను అది తెలుసుకోకుండా నేను నిన్ను హేట్ చేయడం స్టార్ట్ చేశా, బట్ ఇందులో నీ తప్పే లేదు, నువ్వు నా కోసం ఆ బ్లేమ్ ని నీ మీద వేసుకొని నువ్వు నీ హోమ్ ల్యాండ్ ని వదిలి వెళ్ళిపోయావు, నన్ను క్షమించు, ఇది మొత్తం నా వల్లే జరిగింది అని చెప్పి తను ఏడుస్తూ ఉండిద్ది. ఆ మాటలు వినిన తర్వాత మన కెప్టెన్ యామీ చెప్తాడు, నో నీడ్ ఫర్ దట్, అది జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు దాని గురించి అంతగా ఆలోచించమాక, పైగా రియూ కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు, నేను వెళ్తూ వెళ్తూ తనకి చెప్పాను, డోంట్ వరీ అబౌట్ మీ, నేను ఎక్కడికి వెళ్ళినా నేను బానే ఉంటా, నువ్వు నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో, అండ్ నువ్వు షోగన్ గా మారితే అప్పుడు నేను తిరిగి వస్తా, అప్పుడు నీతో ఆడుకుంటానని చెప్పి నేను చెప్పి వెళ్ళా. అండ్ తను తన ప్రామిస్ ని కూడా బానే పూర్తి చేశాడు, అందుకనే నేను ఆ వ్యక్తికి చాలా రుణపడి ఉన్నాను, తను నిన్ను బాగా చూసుకున్నాడు అని చెప్పి ఇక్కడ మన కెప్టెన్ యామీ అంటూ ఉంటాడు. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు గైస్, మన కెప్టెన్ యామీ చెస్ట్ మీద 2 ఎక్స్లు పడిపోయాయి. ప్రస్తుతం తన సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందన్నమాట. కానీ అప్పుడే మన ఇచ్చికకి గుర్తొచ్చింది, మన రియూ కెప్టెన్ యామీకి ఇవ్వమని చెప్పి ఒక పిల్ ఇచ్చిందనమాట. ఈ పిల్ ఏంటిదో కాదు, ఇది తినిన తర్వాతే మన ఇచ్చిక వాళ్ళ క్లాన్ ని వైప్ అవుట్ చేసింది. కానీ ప్రస్తుతం మన రియూ ఈ పిల్ ని కెప్టెన్ యామీకి ఎందుకు ఇవ్వమన్నాడో మన ఇచ్చికకి తెలియదు అనమాట. కానీ అప్పుడే మనకు ఒక చిన్న స్టోరీ చెప్తారు. ఇదేంటంటే, ఈ పిల్ ఉంది కదా, ఇది హ్యూమన్ బాడీ యొక్క గ్రోత్ ని చాలా ఇంటెన్స్ గా పెంచిద్ది అనమాట. అంటే వాళ్ళ హీలింగ్ ఎబిలిటీస్ ని, వాళ్ళ మసిల్ స్ట్రెంగ్త్ ని చాలా పెంచిద్ది. సో దాని వల్ల మనుషులు చాలా బజర్ గా మారిపోతారు. అసలు ఇప్పటి వరకు కెప్టెన్ యామీ యొక్క క్లాన్ లో ఒక్కళ్ళు కూడా ఈ పవర్ ని కంట్రోల్ చేయలేకపోయారు. బట్ మన రియూ నమ్ముతున్నాడు, ఇప్పుడు మన కెప్టెన్ యామీ ఈ ఎబిలిటీని, ఈ పవర్ ని హ్యాండిల్ చేయగలడని చెప్పి తను నమ్ముతున్నాడు. అందుకనే ఈ పిల్ కి మన ఇచ్చికకిచ్చి పంపించాడు. ఇక్కడ కెప్టెన్ యామీ కూడా అంతకేం ఆలోచించకుండా సరే అని చెప్పి ఆ పిల్ని తినేస్తాడు అనమాట. ఇంకా రెండో వైపు చూసుకుంటే, ఇందాక లూషియస్ ఒక క్లోన్ వచ్చిండు కదా, తను చెప్తాడు, ఏంటి ఇక్కడ కెప్టెన్ యామీ యొక్క చెల్లి కూడా ఉందా, నేను తన్ని గ్రీటింగే చేయలేదే అని చెప్పి మన ఇచ్చిక దగ్గరికి చాలా స్పీడ్ లో వచ్చి చెప్తాడు, హలో అండ్ గుడ్ బై అని చెప్పి ఒక అటాక్ చేస్తాడు. ఆ అటాక్ నుంచి మన ఇచ్చిక డాచ్ చేసిద్ది, కెప్టెన్ యామీని తీసుకుని తను డాచ్ చేసిద్ది. కానీ ముందున్న లూషియస్ చాలా స్పీడ్ గా ఉంటాడు, తను వెంటనే తిరిగి ఇంకో అటాక్ చేస్తాడు. కానీ ఈసారి మన ఇచ్చిక దాని నుంచి డాచ్ చేయలేదు. ఇంకప్పుడే ఎంకల్ నుంచి మన కెప్టెన్ యామీ తన చేతులు ఇచ్చిక యొక్క తల మీద పెట్టి ఒక్క స్లాష్ వేసి కొడతాడు. ముందున్న మన లూషియస్ 2గా డివైడ్ అయిపోతాడు. ఇక్కడ మన కెప్టెన్ యామీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ని మనం చూసుకోవచ్చు. ఆ డీమన్ పిల్ ని తినిన తర్వాత మన కెప్టెన్ యామీ లిటరలీ ఒక డీమన్ లా మారిపోయాడు. తన తల మీద 2 కొమ్ములు వచ్చేసాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంకైతే ఇంతవరకే
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకా మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై గైస్.